చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము మొక్కజొన్న కోసిన తర్వాత ఈ మొక్కజొన్నను ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ కుప్పలు వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా. ఈ విధంగా మనము కుప్పలు వేసిన తర్వాత మనము మొక్కజొన్న పట్టించడం జరుగుతుంది రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, మనము మక్క లేదా మొక్కజొన్న కోసిన తర్వాత కనీసం ఒక 2 వారాలు మనము ఎండబెట్టాల్సి ఉంటుంది. 2 వారాలు ఎండబెట్టిన తర్వాత దాన్ని ఈ విధంగా లేబర్ చేత మనము కూలీల చేత మనము ఇప్పుడు కుప్పలు వేయించడం జరిగింది మిత్రులారా. కుప్పలు వేయించిన తర్వాత మనము హార్వెస్టర్ను తీసుకురావడం జరిగింది. హార్వెస్టర్ను తీసుకొచ్చి వేసినటువంటి మక్క సొప్ప కుప్పలను మనము హార్వెస్టర్ ద్వారా పట్టిస్తున్నాము రైతు మిత్రులారా. ఇక్కడ చూడండి ఏ విధంగా మొక్కజొన్నను హార్వెస్టర్ ద్వారా పట్టించవచ్చు అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. ఇది మేము 1 ఎకరం భూమిలో మొక్కజొన్న పెట్టడం జరిగింది. అంటే 1 ఎకరం అంటే 1 ఎకరానికంటే కొంచెం తక్కువగానే ఉంది. అంటే పానబీగలని మనం సాధారణంగా అంటాము. అంటే 75% అంటే 100%లో 75% భాగం మనం మొక్కజొన్న పెట్టాము. 25% వచ్చేసి పసుపు పెట్టడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు ఈ మొక్కజొన్న అనేది కోయడం జరిగింది. కోసిన తర్వాత దీన్ని 2 వారాలు మనము ఎండబెట్టినాము. 2 వారాలు ఎండబెట్టిన తర్వాత ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నటువంటి కూలీలను తీసుకోవచ్చు. ఇప్పుడు కుప్పలు వేయించడం జరిగింది. కుప్పలు వేసిన తర్వాత ఒక రోజు లేదా 2 రోజులు మనము ఎండబెట్టాలి. మళ్ళీ అంటే కుప్ప అనేది తిరమర అవుతుంది. తిరమర అయిన తర్వాత మరి ఎండ పెడితే మళ్ళీ పర్ఫెక్ట్గా ఇది మన హార్వెస్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ హార్వెస్టర్ను తీసుకొచ్చి మనం వేసినటువంటి కుప్పలను ఇది తనకున్న పళ్ళ ద్వారా ఏ విధంగా తీసుకుంటుంది. తర్వాత తీసుకొని దీన్ని లోపలికి క్రషరింగ్ అంటే మిషన్లోకి తీసుకుపోయి క్రషరింగ్ చేసి తర్వాత మనకు చెత్త అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మిత్రులారా, మనము ఇది ఒక బాణదీవుల భూమిలో మొక్క వేసినాము. మొక్క వేసిన తర్వాత ఇప్పుడు మొక్క కుప్ప వేసి ఆ మొక్క కుప్పను మనం ఇప్పుడు ఈ హార్వెస్టర్ ద్వారా పట్టిస్తున్నాం రైతు మిత్రులారా. ఇది మనకు సాధారణంగా ఇది మనకి ఒక డబ్బా అంటాం ఇక్కడ ఇది హార్వెస్టర్. దీనికి ప్రకారం ఒక డబ్బాకి వచ్చేసి 1000 రూపాయలు లేదా 1100-1200 అట్లా ఉంటుంది రైతు మిత్రులారా. ప్రాంతాన్ని బట్టి రేట్లు అనేది మారుతూ ఉంటాయి రైతు మిత్రులారా. ఇది డబ్బల హిసాబుగా రేటు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు మనము మొక్క కోసి రెక్కి దీన్ని రోడ్డు మీద వేసుకొని చిన్న మిషన్ ద్వారా పట్టుకోవడం అనేది చాలా టైంతో కూర్చుకున్నది. ఇది చాలా ఈజీగానే అయిపోతుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా మనము ఈ హార్వెస్టర్ ద్వారా ఈజీగానే కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా తొందరగానే కంప్లీట్ చేసుకోవచ్చు. మనకు ముఖ్యంగా ఈ కుప్ప వేసేటప్పుడు మనము సొప్ప చూసుకోవాలి, అది ఎండిందా లేదని. పచ్చి సొప్ప ఎప్పుడు కూడా వేయకూడదు. మినిమం 2 వారాలుగా ఎండితేనే మనకు చాలా ఈజీగా అది హార్వెస్టర్ తీసుకొని మనకు మొక్కజొన్న కంకికి అనే ఇత్తులు అనేది ఉండకుండా చాలా నష్టం అనేది జరగదు. అన్నీ కూడా ఇత్తులు అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే కూడా పచ్చి వేస్తే అది తట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇత్తులు అనేది కూడా కొంచెం పోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ డబ్బా హార్వెస్టర్ డబ్బా అనేది రెండడం జరిగింది. రెండిన తర్వాత దీన్ని ఈ విధంగా ట్రాక్టర్ తీసుకొని వచ్చి ట్రాక్టర్లో పోసుకోవడం జరుగుతుంది. లేదంటే మీరు కింద ఏదైనా ఒక పత్రి అంటాము, దాన్ని తాటిపత్రి కాగితాలు అంటాము, దాంట్లో కూడా మనం పోసుకోవచ్చు. కాకపోతే అది మళ్ళీ దాన్ని ఎత్తాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా కాకుండా ట్రాక్టర్ తీసుకొని డైరెక్ట్ ట్రాక్టర్లో పోసుకొని మళ్ళీ హార్వెస్టర్ ద్వారా మళ్ళీ ఎప్పటోలా మన కుప్పలు అనేది పట్టడం జరుగుతుంది. ఈ విధంగా కుప్పలం పట్టిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.